చిత్రంతో మీ ముందుకు వస్తున్న ఇది దేశం అంతా కూడా జరుగుతున్న కార్యక్రమంలో భాగం మరొక కొద్ది నిమిషాల్లోనే మన ఒక ప్రాంతంలో శ్రీరాముడి విగ్రహాలు ఏర్పాటు చేసి భారతీయులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో వాడవాడల పల్లె పల్లెన నగరాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ప్రతి ఆలయంలో ఈ యొక్క బాలరాముని యొక్క ప్రత్యేక పూజలతో పాటు భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ యొక్క విగ్రహాలని సపరేట్గా ఏర్పాటు చేసి ఈ యొక్క నెల్లూరు నగరం అంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి గాంధీ బొమ్మ శివాజీ సెంటర్లో ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రామును సీతాదేవి లక్ష్మణుని విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి ఇక్కడ ఒక స్క్రీన్లు కూడా కొన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్న ఈ యొక్క నగరంతో పాటు ఇటు పల్లెల్లో కూడా ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముని విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు నెల్లూరు జిల్లా ప్రతి దేవాలయాల్లో అనేక పూజలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు భజనలు హరినామ కీర్తనలు నామ స్మరణలతో నగరం అంతా కూడా మారుమోగిపోతుంది. అదేవిధంగా పిల్లలు పెద్దలు ఈ యొక్క నృత్య ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణలుగా ఈ యొక్క కార్యక్రమాలను అయితే చేస్తున్నారు. అయితే ఒకసారి ఇక్కడ మనం గాంధీ బొమ్మ శివాజీ సెంటర్లో చూస్తే ఇలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇదొక చోటే కాకుండా నగరంలో అనేక చోట్ల అదేవిధంగా విలేజ్ల్లో కూడా ప్రత్యేకమైన దేవాలయాల్లో కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి వీళ్ళని అడిగి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఏదైతే బాలరాముని అయోధ్యలో 500 సంవత్సరాల నాటి కళ ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట ఈరోజు జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? మీరు చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. ఈ అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మాకు ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. సార్ మీరు చెప్పండి, ఈరోజు విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చరిత్రలో మర్చిపోయినటువంటి బృహత్ కార్యక్రమం. అన్ని పండుగల ఈ పండుగ చాలా విశేషమైనవు. ప్రతి మానవుడు 148 కోట్ల మంది ఇటువంటి ఉత్సవాలు జరగలేరు. కానీ విని ఎరుగరుగా కాళ్ళగా ఆత్మాలుగా ఉన్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం తనివించి ఇచ్చి సాయంకాలం దీపోత్సవం ప్రతిలో చేసి ఇచ్చే అక్షంతలు నలమే తీసుకొని అందరూ శ్రీ రాముడి భక్తులు భక్తి సామ్రాజ్యము రామర సామ్రాజ్యం కావాలని కోరుకుంటూ అందరూ ఆయురాలకు ఐశ్వర్యం ఉండి మరో రామరాజ్యం కావాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు, శివాజీ సెంటర్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల నుంచి భారతీయులు మన హిందువులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈరోజు బాలరాముని విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరం లేకపోవడం మనందరికీ బాధాకరమైన విషయం. 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఈ రోజున రామ మందిర ప్రతిష్ఠ జరుగుతుంటే అందరూ భారతీయులంతా సంతోషంగా అనుకుంటున్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో మేము ఒక భాగమై నృత్యం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. అంటే ఈరోజు జరుగుతున్నటువంటి అయోధ్యలో కార్యక్రమం అయోధ్యనే కాకుండా భారతీయులు హిందువులు భారతదేశం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా వాడవాడలా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఈ యొక్క ప్రత్యేకతను అయితే చాటుకుంటున్నటువంటి పరిస్థితి. సార్ ఈరోజు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ పైన ఏమంటారు? ఈరోజు హిందువులందరికీ కూడా 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే కళ ఉందో ఇవాళ సహకారం అవుతా ఉంది నరేంద్ర మోడీ గారి ద్వారా. కాబట్టి ప్రతి ఊరిలో కానీ దేశమంతటా ప్రపంచం అంతటా కూడా ఈ రోజున ఈ యొక్క రామ మందిరం యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట మరి నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారంటే చాలా గొప్పగా మేము అందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. చాలా ఆయన యొక్క ఆలోచనలు ఇవాళ ఒక్కసారి తలుచుకుంటే ఈ యొక్క రామ మందిరాన్ని ఎక్కడా కూడా ఘర్షణ లేకుండా
సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరి వాళ్ళు తీసుకురావడం, దాన్ని ట్రస్ట్ ద్వారా అయోధ్యలో ఈ మందిరం కట్టడం, ఆ బాలరాముని యొక్క ఏదైతే గుడి కట్టారో దానికి వాళ్ళ ప్రాణప్రతిష్ఠ చాలా గొప్పగా జరుగుతుందంటే విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా పూజలు చేసుకోవడం, ప్రతి ఆలయాల్లో కూడా పూజలు చేసుకోవడం, ఉపవాసాలు ఉండడం, మరి హిందువులు అందరూ కూడాను గొప్ప పండగ వాతావరణంతో ప్రతి ఇంట్లో కూడాను దీపాలు వెలిగించుకోవడం, దీపాల అలంకరణ, రాత్రికి దీపాల అలంకరణ చేసుకోవడం, పండగ వాతావరణంతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇలాంటి రామాలయం యొక్క ఆలోచనతోటి, స్ఫూర్తితోటి మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా చేస్తున్నారో రాబోయేటువంటి రోజుల్లో కూడా రామరాజ్యాన్ని తీసుకురావాలని, రాముడు పరిపాలించినటువంటి విధంగా దేశంలో అన్ని రకాలైనటువంటి వాళ్ళకందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని, హిందూ మతాన్ని, ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ దేశాన్ని పరిపాలించాలని ఆయన యొక్క ఔన్నత్యాన్ని అందరం కూడా ఆదరించాలి, అభిమానించాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. సార్ చెప్పండి, ఎన్నో సంవత్సరాల నాటి కళ ఈరోజు నెరవేరబోతుంది, ఎలా ఉంది? 500 సంవత్సరాల పోరాటము, లక్షలాది మంది ప్రాణత్యాగము, 1992లో కరసేవకుల ప్రాణత్యాగము, ఇవన్నీ దేనికోసమైతే జరిగిందో, రాముడు జన్మించిన జన్మస్థలములో ఒక భవ్యమైన దివ్యమైన రామమందిరాన్ని చూడాలనుకుని ఎన్ని త్యాగాలు చేశారో వారి త్యాగాల ఫలితమే ఈరోజు అయోధ్యలో ఒక అద్భుతమైన రామాలయ నిర్మాణం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వారి సమక్షంలో ఈరోజు రాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. రాముడు కేవలం ఒక దేవుడు, మానవుడు, పురుషోత్తముడే కాదు. రాముడు ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా, ఒక భర్తగా ఏ విధమైన ఆదర్శమైన పాలన చూపించారో అది అందరికీ రాముడు ఆదర్శము, ప్రపంచానికి ఆదర్శము రాముడు. ఈ సందర్భంగా ఈ ఆలయ ప్రతిష్ట పూర్తి అయిన తర్వాత, ఒక భవ్యమైన రామ మందిర నిర్మాణంలో వారి యొక్క ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత భారతదేశము ఒక మహోన్నతమైన దేశంగా, ఒక విశ్వ గురువుగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచానికి తయారు కాబోతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రధానమంత్రి గారి యొక్క ముందు చూపు, వారి నిరంతర శ్రమ, వాటి ద్వారానే ఈరోజు సాకారం అవుతుంది. న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానము ఈరోజు ఈ భారతదేశ ప్రజలకు అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్భంగా దేశమంతా ఒక 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 అద్భుతమైన పండుగ వాతావరణము, ప్రపంచమంతా ఒకటే నినాదము, రామ 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 రామ. ఈ నినాదంతో ప్రపంచమంతా పులకించిపోతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముని యొక్క ప్రతిష్టత కూడా ఇటు దేశవ్యాప్తంగాతో పాటు ఇటు నెల్లూరు జిల్లాలో కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది, ఒక పండగ సంతరించింది అని చెప్పుకోవచ్చు. ప్రతి దగ్గర ప్రత్యేకమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో భజనలు, హరినామ కీర్తనలు, హరినామ భజనలతో పాటు ఇటు నెల్లూరు జిల్లా అంతా కూడా మారుమోగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.